ఊహించిందే జరిగింది, జరగరానిది జరిగిపోయింది, జరగకూడనిది జరిగిపోయింది. పోలీసులు క్రిమినల్స్గా మారితే ఆ క్రైమ్ స్టోరీ ఎలా ఉంటుందో సాయికృష్ణ హత్య కేసులో ఖాకీలు వ్యవహరించిన తీరు అచ్చం అలానే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని తలపించింది. సాక్షి మీడియా ముందుగా చెప్పినట్టుగానే సాయికృష్ణను కృష్ణలంక పిఎస్కు పట్టుకొచ్చి కొట్టి చిత్రహింసలు పెట్టి ఆఖరికి దారుణంగా చంపేసి శవాన్ని కూడా మాయం చేసేశారు. వీళ్ళు మాయం చేసింది శవాన్ని మాత్రమే కాదు సార్, ఆధారాలు మాయం చేశారు, సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు, రికార్డులు మాయం చేశారు. ఈ విషయాలన్నీ సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సిట్ క్లియర్గా రాసుకొచ్చింది. ఇంకా ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు, ఎందరో పాత్రధారులు, మరెందరో సూత్రధారులు. ఈ హత్య కేసులో అందరి లింకులు బయటపడాల్సి ఉంది. అవేవీ లేకుండా కేవలం సిఐ నాగరాజు చుట్టూనే కథ నడిచింది. అసలు రిమాండ్ రిపోర్టులో ఏముంది, ఎలాంటి సంచలనాలు దాగున్నాయి, ఎంత దారుణంగా ఈ హత్య జరిగింది, హత్య తర్వాత పోలీసులు కరుడుగట్టిన క్రిమినల్స్ కంటే తెలివిగా ఎలా ఆలోచించారు, ఆ డెడ్ బాడీని ఎలా మాయం చేశారు, అన్నింటికీ కాకపోయినా కొన్నింటికి సమాధానాలు దొరికాయి. ఒక్కసారి ఆ రిమాండ్ రిపోర్టులో ఏముందో స్క్రీన్ పైన చూద్దాం. రిమాండ్ రిపోర్ట్ కాపీని ముందుగా ఒక్కసారి స్క్రీన్ పైన చూపించింది. చాలా ఆసక్తికరమైనటువంటిది, ఒళ్ళు గగురు పొడిచేటటువంటి అంశాలు ఆ రిమాండ్ రిపోర్టులో ఉంది. నాగరాజు రిమాండ్ రిపోర్టులో ఒకసారి చూడండి సార్. ఎస్, ఇక్కడ రాసినటువంటి అంశాన్ని చదివి వినిపిస్తాను. ఒళ్ళు గగురు పొడుస్తుందన్నాను కదా, నిజంగానే విస్తు గొలిపే, భయం గొలిపేటటువంటి అంశాలు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు బయటపడాల్సి ఉంది. అవేవీ లేకపోయినా ఉన్నటువంటి అంశాలను చూస్తేనే భయం వేస్తోంది. అసలు వీళ్ళు పోలీసులా క్రిమినల్సా అన్న భయం వేస్తుంది ఇది చూసిన వాళ్ళకి. ఇందులో ఏం రాశారు? వైల్ ప్రొడ్యూసింగ్ ద మార్జినల్లీ నోటెడ్ అక్యూజ్, ఐ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ బిఫోర్ దిస్ హానరబుల్ కోర్ట్ దిస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్, బాగా వినండి సార్, దిస్ ఈజ్ a case of illegal detention, wrongful confinement and murder a person and intentionally causing the disappearance of evidence and giving false information. ఎన్ని అంశాలంటే మీకు క్లియర్గా కొన్ని పాయింట్లలో చెబుతాను సార్. ఇది ఎంత దారుణంగా సాయికృష్ణను హతమార్చి ఆ తరువాత డెడ్ బాడీ కూడా కనపడకుండా చేశారన్నది కొన్ని విషయాలైతే ఇందులో ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి రిమాండ్ రిపోర్టులో ఉంది. ఇందులోని కీలకమైనటువంటి కొన్ని పాయింట్స్ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఇది అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాల మాయం కేసు రిమాండ్ రిపోర్ట్లో రాశారు సార్. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇంతకు ముందు నేను చదివి వినిపించాను కదా, దాని అర్థం ఏంటో తెలుసా? ఇది మామూలు కేసు కాదట. ఎలాంటి కేసో తెలుసా? అక్రమ నిర్బంధం, హత్య డిక్లేర్ చేసేశారు, హత్య, సాక్ష్యాల మాయం కేసు. ఇది వరకు అనుకున్నదే అందులో క్లియర్గా కనిపిస్తోంది. సెకండ్ పాయింట్ చూడండి. మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక పిఎస్లో సిఐ నాగరాజుకు అప్పగించారు. రిపోర్టు ప్రకారం 6/5 అంటే మే 6వ తారీఖున సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ ఏం చేశారో తెలుసా? ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణాలు తీయటంలో బాగా, అంటే థర్డ్ డిగ్రీని గొప్పగా ప్రయోగించడంలో మంచి అనుభవం ఉన్నటువంటి సిఐ నాగరాజు కస్టడీకి అప్పగించారని సిట్ రాసింది సార్, నేను చెప్పట్లేదు, సిట్ రాసింది. నెక్స్ట్, సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపరచలేదు. తీసుకొచ్చిన తరువాత అతన్ని కోర్టులో హాజరుపరచాలా లేదా, అతనిపైన నాన్ బెయిలబుల్ వారెంట్ NBW ఉన్నప్పుడు తీసుకొచ్చాక కోర్టులో హాజరుపరచాలా లేదా? కానీ హాజరుపరచలేదు. ఏ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని సిట్ పేర్కొంది సార్ ఈ రిమాండ్ రిపోర్ట్లో. ఇవన్నీ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలే నేను చెప్తున్నా. రైట్, నెక్స్ట్, ఒక ఎస్ఐ కృష్ణలంక పిఎస్లో సాయికృష్ణను చూసినట్టు సాక్ష్యం చెప్పారు. ఇందులో క్లియర్గా ఒక విషయం ఉంది సార్. ఒక ఎస్ఐ అతన్ని చూశాడు అన్నది, ఆ ఎస్ఐ అక్కడికి వచ్చిన సమయంలో ఎన్ని రోజుల పాటు ఏ డేట్లో చూశాడు అన్నది కూడా ఇందులో క్లియర్గా చెప్పారు సార్. ఎప్పుడు? పోలీస్ అధికారే సాయికృష్ణను స్టేషన్లో చూసినట్టుగా చెప్పారు. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన విషయం ఏంటంటే 6/5/2026 నుంచి 8/5/2026 మధ్య సాయికృష్ణను స్టేషన్లో చూశానని ఒక ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారే చెప్పారనేది ఒక సాక్ష్యంగా ఇందులో నమోదు చేశారు. చూసారా?
పోలీస్ స్టేషన్లో ఉంచి ఏ రకంగా చిత్రహింసలు పెట్టారన్నది. నెక్స్ట్, సాయి కృష్ణ మిస్సింగ్ అంటూ హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ నెల 15వ తారీఖున అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటే అతడు మిస్సింగ్ అంటూ హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. అప్పటికే చంపేశారు సార్. చంపేశామని తెలిసినా తప్పుడు రిపోర్టు హైకోర్టుకి ఇచ్చారంటే హైకోర్టును కూడా తప్పుదారి పట్టించడమే, తప్పుదోవ పట్టించడమే, హైకోర్టును కూడా ధిక్కరించడమే. ఇది కూడా ఇందులో క్లియర్గా రాసుకొచ్చారు. ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యాం. సాయి కృష్ణ తల్లి అతడిని లాకప్లో చూసినట్టు వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో కూడా మాట్లాడారు. ఆమె వాంగ్మూలం ఇచ్చింది. నా కుమారుణ్ణి స్టేషన్కి తీసుకొచ్చారన్న తర్వాత నేను అక్కడికి వెళ్ళాను, చాలా శరీరమంతా గాయాలతో నా కుమారుడు నాకు కనిపించాడు అన్న విషయాన్ని ఆమె క్లియర్గా సిట్ అధికారుల ముందు చెప్పారు. ఆ వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశామన్న అంశాన్ని ఇందులో ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. నెక్స్ట్, 7th పాయింట్ ఒకసారి చూద్దాం. కృష్ణలంక పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మొత్తం సీసీటీవీకి సంబంధించిన ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ చేశారు. మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్నటువంటి ఫుటేజ్ మొత్తాన్ని కూడా అలాగే ఉంచాలని హైకోర్టు చెప్పిన తరువాత దాదాపు ఏడాది పాటు ఫుటేజ్ మొత్తం మాయమైపోయింది. మొత్తం డిలీట్ చేసేసారు. ఎవరు డిలీట్ చేశారు? ఒక్క సిఐతో ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఏదైనా సరే ఇక్కడ రికార్డ్ అయ్యేటటువంటి వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయాలంటే అంత సామాన్యమైనటువంటి అంశం కాదు. మరి ఈ డిలీట్ ఎలా చేయగలిగారు? అది కూడా డివిఆర్, ఎన్విఆర్ వీటికి సంబంధించి ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ కొట్టేశారు. 1/5/2026 నుంచి 1/6/2026 వరకు కృష్ణలంక పిఎస్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు కీలక ఆ కాలానికి సంబంధించినటువంటి ఫుటేజ్ అందుబాటులో లేదని రిపోర్టులో పేర్కొన్నారు. సాయి కృష్ణని తీసుకొచ్చిన కాలంలోనే సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం చాలా అనుమానాస్పదమని సిట్ భావిస్తోందంటూ రిమాండ్ రిపోర్ట్లో రాశారు సార్. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఇదే అంశాన్ని వాళ్ళు రాసుకొచ్చారు. డిలీట్ కొట్టేశారు. ఏడాది కొట్టేశారు, కానీ వాళ్ళకి కావాల్సింది నెల రోజుల ఫుటేజ్ కాబట్టి ఆ అంశాన్ని మాత్రమే ఇందులో పేర్కొన్నారు. నెక్స్ట్, కస్టడీలో గాయాల వల్లే సాయి కృష్ణ మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణ అయింది. ఇది సార్, సాయి కృష్ణ ఎలా మరణించాడంటే ఇందులో రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే, రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన పాయింట్ ఏదైనా ఉందంటే అది ఇదే. సిట్ ప్రకారం, రిమాండ్ రిపోర్టు ప్రకారం సాయి కృష్ణ కస్టడీలో ఉండగా తీవ్ర గాయాలకు గురై ఆ గాయాల వల్లే మరణించినట్లు బలమైన ప్రైమఫెసీ ఉంది. సిట్ రాసింది సార్. గాయాల వల్లే చనిపోయాడని క్లియర్గా సిట్ పేర్కొంది. నెక్స్ట్, పాయింట్ నెంబర్ 9లో కస్టోడియల్ టార్చర్తో మరణించిన సాయి కృష్ణ డెడ్ బాడీ మాయం చేశారు. మనం అనుకున్నదే, డెడ్ బాడీని మాయం చేశారు. ఏం చేశారు? అవన్నీ కూడా తేలాల్సి ఉంది. వాటన్నింటిపైన దృష్టి పెట్టాల్సి ఉంది. అవేవి ఇందులో లేకపోయినా కానీ డెడ్ బాడీ మాయం చేశారు అంటే ఏం చేశారు? కాల్ చేశారా? బూడిద చేశారా? బూడిదని తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపేశారా? అవేవి ఇందులో లేవు. బట్ మాయమైపోయింది డెడ్ బాడీ. ఎలా మాయమైపోయింది? సీసీటీవీ ఫుటేజ్ అయితే డిలీట్ కొట్టేయచ్చు, కానీ డెడ్ బాడీని అదే రకంగా కృష్ణానదిలో బూడిద కలిపినట్టుగా కలిపేశారన్న అనుమానాలు ఇంకా ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు తేలాల్సి ఉంది. సిట్ విచారణకు సిఐ నాగరాజు ఏమాత్రం సహకరించలేదు. ఏ క్వశ్చన్ అయినా వేయండి, అన్నిటికీ నో ఆన్సర్ అన్నట్టు సైలెంట్గా కూర్చుంటున్నారట. మంచి తర్ఫీదు ఇచ్చి పంపించారు. ఎందుకంటే 19వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైతే 23వ తారీఖున 5 రోజులకు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ 5 రోజుల్లో మంచి ట్రైనింగ్ పొంది ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, అసలు ఇవ్వాలా వద్దా, ఇవ్వకపోతే సమాధానాలు ఏది ఇవ్వకుండా వాస్తవాలను దాచిపెడితే ఆయనకు పెద్ద ఆఫర్ కూడా వచ్చిందట. ఆఫర్ గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్, సాయి కృష్ణ హత్య కేసులో సిఐతో పాటు మరికొందరి పాత్రపై విచారణ జరపాల్సి ఉందని రాశారు. ఎవరి పాత్రపైన విచారణ జరపాలనేది కూడా క్లియర్గా మనం మాట్లాడుకుందాం. సిఐ నాగరాజు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎవిడెన్స్ మొత్తం లేకుండా చేసేసారు సార్. అతన్ని తీసుకెళ్లి ఒక హోటల్లో బంధించారని అన్నాం కదా. ఆ హోటల్లో సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇతర ఆధారాలు కానీ అవేవి అక్కడ హోటల్కి సంబంధించి లేదు. ఆ తర్వాత అతన్ని ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ముందుగా ఆర్టీసీ బస్టాండ్లో అనాథ శవంగా పడేశారు. ఆర్టీసీ బస్టాండ్లో మనకు దొరకదా సీసీటీవీ ఫుటేజ్?
ఆ ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు దాని గురించి ఏమీ మాట్లాడడం లేదు సిట్. ఆ తరువాత స్వర్గపురిలోకి తీసుకెళ్ళి అక్కడ దహనం చేశారు. ఆ రికార్డ్స్లో ఉండాలి. ఆ రోజు 7 శవాలను దహనం చేశారని అంటున్నారు. అందులో ఇది ఒకటి. మరి వయసు దగ్గర నుంచి ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారు, అక్కడ పంచనామా నిర్వహించారా లేదా, ఎవరు సంతకాలు పెట్టారు, ఈ డెడ్ బాడీకి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఎందుకు అనాథ శవంగా దాన్ని దహనం చేయాల్సి వచ్చిందనేది కూడా క్లియర్గా అందులో రాయాలి. మరి ఆ రికార్డ్స్లో ఏముంది? అక్కడ దహనం చేసి ఆ బూడిదని తీసుకెళ్ళి కృష్ణానదిలో కలిపేశారా? ఇలా చాలా అనుమానాలు అలాగే ఉండిపోయాయి. వీటికి మాత్రం ఇప్పటి వరకు సిట్ ఎలాంటి ఎవిడెన్స్ను చూపించలేదు, ఎలాంటి ఆధారాలను కనుగొనలేదు. అసలు ఓవరాల్గా సిట్ ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చింది సార్. ఇప్పుడు మనం పెద్దలతో మాట్లాడబోతున్నాం, నిష్ణాతులతో మాట్లాడబోతున్నాం, లా గురించి తెలిసిన వాళ్ళతో మాట్లాడబోతున్నాం, ఇన్వెస్టిగేషన్లో అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడబోతున్నాం. అసలైన విషయం ఏంటంటే, ఒక హత్య జరిగితే ఆ హత్యకు మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్ ఎక్కడ ఏంటి అనేది పేర్కొనకుండా ఈ సిట్ రిపోర్టు ఉంటే నిజంగా సాయికృష్ణ హత్య కేసులో న్యాయం జరుగుతుందని మనం భావించవచ్చా? డెడ్ బాడీ మాయం చేశారు, కనీసం బూడిదైనా ఉందా లేదా? సాయికృష్ణను రమేష్ ఆసుపత్రి పక్కనే ఉన్న ఓ ప్రముఖ హోటల్లోని రూమ్ నెంబర్ 302లో బంధించారా లేదా? కొన ఊపిరితో ఉన్న సాయికృష్ణను ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారా లేదా? అక్కడి డాక్టర్లు చేతులెత్తేయడంతో మణిపాల్ ఆసుపత్రికి తరలించారా లేదా? ఆ తరువాత ఓ ఆర్ఎంపీ వైద్యుడితో హోటల్ రూమ్లోనే వైద్యం చేయించారా లేదా? మరణించాక సాయికృష్ణ డెడ్ బాడీని ఆర్టీసీ బస్టాండులో పడేశారా లేదా? అనాథ శవంలా చిత్రీకరించారా లేదా? స్వర్గపురి శ్మశాన వాటికలో అనాథ శవం పేరుతో దహనం చేసేశారా లేదా? ఆ బూడిదను కృష్ణానదిలో కలిపేశారా లేదా? ఈ హత్య వెనుక భారీ ల్యాండ్ డీల్ ఉందా లేదా? ఆ ఎంపీకి సంబంధించి చిన్ని క్లూ కూడా దొరుకుతుందా దొరకదా? ఆ ఎమ్మెల్యేను తాతలు దిగొచ్చినా పట్టుకోవడం సాధ్యమా కాదా? పోలీస్ బాస్ టు బిగ్ బాస్, ఈ లింకులు బయటపడతాయా లేదా? ఈ అంశాలపైనే మనం మాట్లాడదాం.